హాస్టల్ ఎటువైపు మీకేం తెలుసు? మీకు తెలుసు కదా. రండి. సర్వీస్ స్టేషన్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది? లేదు, మీకోసం వచ్చాను. అర్థమైంది. నిన్న పార్టీలో చూశాను, చాలా అందంగా ఉన్నావు. మళ్ళీ చూడాలనిపించింది, మాట్లాడాలనిపించింది, అంతేగా? నాట్ ఎగ్జాక్ట్లీ. నువ్వు చేసిన రూరల్ డెవలప్మెంట్ కోర్స్ బాగా నచ్చింది. ఆ కాలేజ్ గురించి, కోర్సు గురించి తెలుసుకోవాలను. ఇన్ఫాక్ట్ నాకు జాయిన్ అవ్వాలను. అయితే నాతో పనేంటి? అడ్మిషన్ తీసుకుని జాయిన్ అవ్వచ్చు. నేను ఈ హాస్టల్లోనే ఉంటానని మీకెలా తెలుసు? లాస్ట్ వీక్ మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటే బయట ముగ్గేయటం చూశాను. సర్వీస్ స్టేషన్లో కాదు, నిజం. బాయ్ బాయ్. చారుశీల, you're beautiful inside. హే హాయ్. ఇందాక కార్లో డ్రాప్ చేసింది నిన్న పార్టీలో ఉన్నతనే కదా? ఆ పార్టీలో చూసినప్పటి నుంచి ఆ ఫేస్ ని మర్చిపోలేకపోతున్నామే. అసలు నీకెలా తగిలాడు? కాలేజ్ బస్ స్టాప్ దగ్గర వెయిటింగ్ గురుడు. లవ్వా? బాబా అంత ఓపెన్ అవ్వట్లేదు. నాకు కోర్స్ అంటే ఇష్టం, కాలేజ్ అంటే ఇష్టం అని కవర్ చేశాడు. బట్ ఎక్కువ ఆగలేడులే. రేపో ఎల్లుండో ఓపెన్ అయిపోతాడు, అప్పుడు చెప్తాను కుర్రాడి సంగతి. హే, కొంచెం అతనిపించట్లేదా మీకు? తను మన వెంట పడే ఛాన్స్ ఉన్న ఫేసా అది. ఒక్క నవ్వు నవ్వితే చాలు, గిలగిల్లాడి అల్లాడి ఒళ్ళో పడిపోతాం. ఓ అవునా? ఆల్ గైస్ ఆర్ ద సేమ్. రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయి, కొత్త డెవలప్మెంట్స్ ఏంటో చెప్తాను. Hi. Harsha. Subhash. Good morning. Today we will learn about science and technology in rural development. In this context, rethinking institutional capacity and governance is must. Many recommended measures for rural development cannot be effective without significant capacity building and institutional support. In some areas, decentralization should be promoted to reinforce positive trends for increased accountability. But in some areas, states are dysfunctional. హాయ్. హాయ్. హాస్టల్కేనా? యా, హాస్టల్కి. నువ్వేమనుకోనంటే ఒకటి అడగనా? వాట్? అంటే ఈ రోజే జాయిన్ అయ్యాను కదా, ప్రీవియస్ క్లాసులు మిస్ అయ్యాను. వాటికి సంబంధించిన నోట్స్ నీ దగ్గర ఉంటే నోట్ చేసుకుని ఇచ్చేస్తాను. నేను అంతగా నోట్ చేయలేదు. లైబ్రరీలో బుక్స్ చూస్తే చాలు. ఓ అంతేనా? ఏమైందే? క్లాస్ లో జాయిన్ అయ్యాడా? ఓపెన్ అయ్యాడా? జాయిన్ అయ్యాడు. పెద్దగా పట్టించుకోకుండా నేనే కొంచెం దూరం పెట్టాను. అవునా? అవును, తను మాత్రం క్లాస్ వినకుండా నా వైపే చూడటం. నిజంగానే చూశాడు. Traditional and modern concept of rural development, the paradox. Majority of the poor still live in rural areas, and yet donor support for agricultural and other rural development has slumped. Rural and urban livelihoods are interdependent, and there is rarely a sharp geographical divide between rural and pre-urban.
ఏమవుద్ది? రోజు చూస్తున్నా టకటక రావడం, ఏదో ఎంసెట్ కి ప్రిపేర్ అయినట్టు తెగ రాసిస్తావు, అవ్వగానే ఆద్రభద్రగా పరిగెడతావు. తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అని ఒక హాయ్ చెప్పడం గాని, ఒక స్మైల్ గాని లేదు. ఇట్ రియలీ హర్ట్స్ మై ఫీలింగ్స్. ఏమైంది? అందరిలా ఉన్నారు? ఏముంది, డబ్బు తీసుకొచ్చే రెగ్యులర్ టెన్షన్స్. కొత్త కాంట్రాక్ట్ విషయంలో ఆఫీస్ కూడా వచ్చాడండి. Yeah, you can take the call. Just a minute. రాధా సెంట్రల్ మినిస్టర్ వెంకట్రత్నం కొడుకుని. అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు బయట. చంపేద్దామనిపించింది, కొట్టాపేశాను. హైవేస్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడదామని వచ్చాను. అది నాకు కావాలి. టెండర్ వేయచ్చు కదా, ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. రేస్లో నువ్వుంటే కష్టం, నువ్వే కాదు ఎవ్వరూ ఉండకూడదు. చాలా ఈజీగా నాకు అది కావాలి. వెరీ ఫనీ. నీకు కావాలంటే అందరూ పక్క తప్పుకుంటారనుకున్నావా? బెటర్ టెండర్ వే. కాంపిటీషన్ అంటే నాకు చిరాకు, అది నాకు కావాలంతే. చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నావా? అవునా? అయితే ఇదేలా ఉందో విను. రోజు గుడికెళ్లే భార్య సేఫ్గా ఇంటికి తిరిగి రావాలి. కాలేజ్కి వెళ్లే కూతురికి ఏం జరగకుండా తిరిగి ఇంటికి రావాలి. రోజు పార్టీలకి వెళ్లే మరదలు తాగేసి ఏ లారీని గుద్దుకుండా తిరిగి ఇంటికి రావాలి. రేయ్, ఎవడో చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు కదా. ఫ్యామిలీ కొంచెం పెద్దదిలాగా ఉంది. అందరి గురించి చెప్పాలంటే కష్టం. చాలా ఇంటెలిజెంట్ బిజినెస్ మ్యాన్ నువ్వు. ఈ ఒక్క కాంట్రాక్ట్ కోసం అంత రిస్క్ తీసుకోవని నాకు తెలుసు. చెప్పిందంతా చేస్తానా లేదా అని డౌట్ వద్దు. చాలా చేశాను. ఏం చేసినా సేవ్ చేయడానికి ఒక బ్యాడ్ ఫాదర్ కూడా ఉన్నాడు. వీళ్ళు మెకానికల్ లైఫ్ వదిలి స్పిరిచువల్ పాత్రలోకి ఎప్పుడు వస్తారో. నిన్న ఫేర్ ఓపెనింగ్ ఈవెంట్ లో కొంచెం కూడా నా గురించి కవరేజ్ లేదు. జస్ట్ ఓపెన్ చేశానన్న చిన్న న్యూస్ తప్ప ఒక్క ఫోటో కూడా వేయలేదు. ఇది ఫస్ట్ టైం కాదు, ప్రతి ఈవెంట్ లోనే ఇదే జరుగుతుంది. చాలా దారుణం ఇది. ఇంకా మన గురించి ఇంకొకరు రాయటం ఏంటండి? మన గురించి మనమే రాసుకోవచ్చు. మనమా? సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఒక ఈవెంట్స్ ఏం కర్మ, ఏది పడితే అది రాసుకోవచ్చు. ఎవరు బాబు నువ్వు? హాయ్. హాయ్. హోంవర్క్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ థీసిస్. ఈ ఒక్కసారికి నా తరఫున హైకమాండ్ తో మాట్లాడండి. మినిస్టర్ పదవి పోతే రాష్ట్రంలోనూ జిల్లాలోనూ తలెత్తుకోలేను సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే సార్. హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. మీకు బాగా కావాల్సిన వాళ్ళంట. రమ్మను. ఎవరు? హర్ష. నేనెవరో మీకు తెలీదు. అంటే పొలిటీషియన్స్కి అందరూ కావాల్సిన వాళ్ళేగా, అందుకే అలా చెప్పా.
ఏదో కాంట్రాక్ట్ విషయంలో మీ అబ్బాయి మా నాన్న దగ్గరకు వచ్చాడు. అది ఎలాగైనా వాడికి కావాలి, మా నాన్న టెండర్ నుంచి తప్పుకోమన్నాడంట. తప్పుకోపోతే ఫ్యామిలీ జోలికి వస్తానని బెదిరించాడంట. టెండర్లు బిజినెస్ల కోసం ఫ్యామిలీ జోలికి రాటువంటి మొహం పగల కొట్టేవాడు లేక. తప్పు, ఫ్యామిలీ జోలికి రాకూడదు. హర్ష, నువ్వేంటి ఇక్కడ? నాన్నగారితో చిన్న పని ఉండొచ్చానమ్మా. అవునా డాడీ, తను ఏది అడిగినా వెంటనే చేసేయాలి. వెరీ నైస్ గాయ్. మాట్లాడుతుండండి హర్ష, 5 minutes లో వస్తాను. ఏదో చెప్తున్నాను సార్. ఫ్యామిలీ జోలికి రాకూడదు. తప్పని పెద్దడు నువ్వు అర్థమయ్యేలా చెప్పొద్దు. హర్ష, నువ్వేంటి బాబు ఇక్కడ? ఆయనతో పని ఉండొచ్చానమ్మా. చాలా మంచి అబ్బాయి అండి. తనేం పని మీద వచ్చినా మీరు వెంటనే చేసి పెట్టాలి. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అండి. ఎక్కడాగాను ఫ్యామిలీ జోలికి రాకూడదని కదా. నేను ఈ ఫ్యామిలీ జోలికి రావడం తప్పు. అది నీకు అర్థమయ్యే వాడికి అర్థమయ్యేలా చెప్తామని ఇలా చేశాను. ఏదో పని చేసినా నన్ను కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. నిన్న పొద్దున మీ వాడు మా ఆఫీస్కి వచ్చాడు. సాయంత్రానికి నాకు తెలిసింది. రాత్రి మీ వాళ్ళ గురించి తెలుసుకున్నాను. పొద్దున్న ఫ్లైట్కి ఢిల్లీకి వచ్చాను. మధ్యాహ్నం మీ వాళ్ళతో క్లోజ్ అయ్యాను. సాయంత్రానికి మీరు మారు అర్థం చేసుకున్నారు.